రెడ్ల ఓట్లు వద్దు అన్న లైన్ కరెక్టే అనిపిస్తుందా మీకు? 100కు 1000% కరెక్ట్. ఎట్లా అంటే అందరు కలిసి ఓట్లు వేస్తేనే కదా అధికారం వచ్చేది. అంటే మేము ఏమంటున్నాం అంటే ఇప్పటి వరకు 70 ఏళ్ళ నుంచి ఏ ఊరికి పోయినా మేము లేకపోతే మీకు అసలు ఎక్కడ రా భయ అంటారు. నేను నా ఎన్నికలలో స్వచ్ఛంగా చూసిన అంటే అరే వాళ్ళు మాదిగోళ్ళ పార్టీ పెట్టుకొని పోతే ఎట్లా ఓట్లు వేస్తారు రా భయ అంటారు అన్నారా? అరే నేను ఎందుకు నాకు 15,000 లేకపోతే నేను గెలవాల్సిన ఉన్నాడా? నా జాతి ఎంత ఉంది, మా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నాం వాళ్ళని అంటే మేము వాళ్ళని గౌరవించడంతో వాళ్ళకు ఎస్సీలో ఓట్లు కావాలి. కానీ నేను ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే మాదిగోళ్ళ పార్టీకి పోటీ చేస్తే ఎట్లా ఓటు వేద్దాం రా భయ అంటారు. అందుకని మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మేము మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీలో మేము కాదు, మీరే మాకు దూరం. మీ ఓట్లు మాకు వద్దు భయ్, మీ ఓట్లు వద్దు, మీ సహకారం వద్దు, మా ఓట్లు మేము వేసుకుంటాం. ఇప్పుడన్నా మా వాళ్ళకి సోయేస్తుంది కదా. మీ ఓట్లు ఎన్ని అసలు ఏ నియోజకవర్గానికి పోయినా 10,000 మీరు ఎట్లా మీ ఓట్లతో? అందులో కూడా మంచి ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా, మొత్తానికే లేరా? ఇది గొప్ప మాట. అందులో కూడా ఇవాళ వాస్తవం చెప్తా ఉన్నాం, అందులో మంచి భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గానే ఉంటారు. ఎవరైతే ఈ అధికారాన్ని అనుభవించిన వాళ్ళు ఉంటారో ఆ అధికారాన్ని అనుభవించిన వాళ్ళే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దోసుకపోయేది కూడా వాళ్ళే. నిజంగా ఈడబ్ల్యూఎస్తో మాకంటే ఎక్కువ నష్టం జరిగేది అగ్రవర్ణాలు ఉన్నటువంటి 1-2% ఉన్న పేదలకు. అసలు అది కూడా ఇలా వాళ్ళకి అర్థం కాకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారాన్ని అనుభవించుకుంటా వీళ్ళ నోటికాడికి కొట్టుకపోకుండా వీళ్ళని మన మీదకి ఉసిగొలుపుతారు. అరే చూసినవారా ఇట్లా అని. వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఖచ్చితంగా పక్క పెట్టాల్సిందే వాళ్ళని. వాళ్ళు ఓట్లు అడగమే మళ్ళీ అన్నాడు. కానీ నా ఎన్నికల ప్రచారం చూడండి, నేను ఇప్పటికీ 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాగా నేను కొంతమందిని డిసైడ్ చేసి వాళ్ళ ఇళ్ళలో పోయి ఓటు అడగపోయేది. ఎందుకు అంటే ఒక తప్పుడు వ్యక్తి ఉంటాడు, వాని ఇంటికి పోయి నేను ఓటు అడిగితే వాడు వేసిన వేయకున్నా నువ్వు మొన్న నా ఇంటికి వచ్చి ఓటు అడిగినావు లేదా అంటే నీకు ఓటు వేసి నాకు ఈ పని చేస్తావా అంటాడు. వాడు చేసే తప్పుడు పనికి నేను సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము రెడ్లను ఓట్లు అడిగినాం అనుకో, రెడ్లను ఓట్లు అడిగిన తర్వాత రేపు ఏదైనా అవకాశం వస్తే మా వాళ్ళని బాగు చేసుకోవాలంటే మేము కూడా ఓటేసినాం భయ అంటాడు. న్యాయం చేసినోడు అడగడు, కావాలని ఉద్దేశపూర్వకంగా మనం పోయి అడిగితే డిస్టర్బ్ చేసేటోళ్ళు వాళ్ళు ఉంటారు. కాబట్టి మల్లన్న తీసుకున్న లైన్ 100% కరెక్ట్. మేము ఏమంటున్నాం అంటే మా జాతులు చైతన్యం అయితే 100% అయినాం ఇప్పుడు. కాబట్టి మాకు అలా ఓట్లు వద్దంటున్నాం. మాకు అలా ఓట్లు వద్దంటే మా వాళ్ళకు రియలైజేషన్ అవుతా ఉంది, వాళ్ళు చైతన్యం అవుతాం. అరే నిజంగానేగా ఒక నియోజకవర్గానికి పోతే 6,000 ఓట్లు 6 వాళ్ళే పోటీ చేస్తారు, తలా 1000 రా వాళ్ళకు. 1,50,000 పైన తక్కువ ఏ నియోజకవర్గంలో మాకు ఓట్లు ఉండవు. ఎటుపోతున్నాయి అంటే మేము వాళ్ళని గౌరవించడం వల్ల వాళ్ళు మాత్రం ఓట్లు వేయించుకొని మళ్ళీ మన దాంట్లో ఎవరికైనా అవకాశం వచ్చిందంటే మాత్రం మనకే పోటీ పెట్టి మమ్మల్ని ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచుతూ ఉంటాం. ఇంకెంతకాలం భరిస్తాం? భారతదేశం కూడా స్వతంత్రం రాకముందు వరకు చైతన్యం లేనంత వరకు బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేయాల్సి వచ్చింది. ఆ చైతన్యం వచ్చినాకనే కదా వాళ్ళని తరిమి కొట్టి మనది మనం పరిపాలన చేసుకుంటున్నాం. తెలంగాణ కూడా ఇన్నాళ్ళ నుంచి ఏం వస్తుందిలే అనుకుంటే వచ్చేదా? అందరం సకల జనులు అందరూ కూడా రోడ్ ఎక్కిరు. ఇలా బీసీ వర్గాలు కూడా తెలంగాణ మూమెంటే ఇలా బీసీలకు స్ఫూర్తి, దాన్నే ఫాలో అవుతా ఉన్నాం. ఇక్కడ ఎంత అణచివేత జరిగిందనేది అర్థం అవుతా ఉంది. ఇంకెందుకు ఉంటుంది చెప్పు? ఇంకెట్లా ఇక మమ్మల్ని ఇంకా అదవుతుంది ఏదైతే ఈ పార్టీ ఏ పార్టీ అయినా కానీ మేము చైతన్యం అయిన తర్వాత వాళ్ళే మా ఇంటి ముందరకు వచ్చి కూర్చోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా బీసీల ఇళ్ళ ముందరకు వచ్చి బీఫామ్ ఇస్తాం మీరు పోటీ చేయండి భయ అని చెప్పాలి. మళ్ళీ గదే పైసలు గదే బీసీ లీడర్లు వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యేలు అయిన తర్వాత అదే బీసీలను కూడా మర్చిపోతారు కదా బీసీ లీడర్లు. మరి వాళ్ళ సంగతి అంటే అగ్రవర్ణాల పార్టీలో ఉన్నటువంటి పనిచేసినటువంటి బీసీలని వాళ్ళు అట్లా తయారు చేశారు. బీసీ నినాదంతో బీసీ వాదంతో వచ్చినోడు మారిపోతాడని నేను అనుకోవట్లే. మా ఎజెండా మా జెండా అన్నీ వేరే ఉంటాయి. వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా చేసుకోవాలి ఎవరు ఏందనే దాని మీద ఆలోచన తర్వాత మా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చాలా మంది. మీరు ఏం లైన్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? పార్టీయా లేకపోతే ఏంది? ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి. బీసీలను చైతన్యం చేసే విధంగానే మా ప్లాన్ నడుస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇంకా నా రాబోయే 3-4 ఏళ్ళ ఒక్కొక్క నియోజకవర్గంలో 5-10 టైమ్స్ మీటింగ్లు కండక్ట్ చేస్తాం. అన్ని వర్గాలను కలుపుతాం. ఆ ఏరియాలో ఒక్కొక్క ఉమ్మడి జిల్లాను తీసుకొని ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము కూడా చాలా మంది ప్రశాంత్ కిషోర్లను సునీల్ కనుగోలు లాంటి వాళ్ళను అపాయింట్ చేసుకుంటాం. అక్కడ ఎవరి క్యాపబుల్ ఏంది ఎవరి కెపాసిటీ ఏంది ఎవరిని ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి దింపితే మాకు పార్టీలతో సంబంధం లేకుండా రేపు 119 సీట్లల్లో మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బోంగా ఓసీలకు కూడా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మాతో కలిసి వచ్చే వాళ్ళకు కూడా మేము సీట్లు ఇచ్చుకొని రేపు అంటే ఈ భారతదేశ చరిత్రనే ఒక గొప్ప పార్టీ విజయ డంకా మోగించేటటువంటి అవకాశం తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. పార్టీ రూపంలోనే కదా అది. ఇక పార్టీయా ఇండిపెండెంటా బీసీ మూమెంట్ అది. బీసీ జాగ్గా పోతామా, బీసీ జేఏసీగా పోతామా, బీసీ పార్టీ పెడతామా అంటే ఆ టైప్ ఆఫ్
మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత అందరి ఆలోచన మేరకు ముందుకెళ్ళిపోతాం. యా చూద్దాం. అంతిమంగా నెక్స్ట్ మల్లన్న అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి 100%. ఆ క్యాబినెట్ కూడా చివరిదే. రేపు ఉండబోయేదంతా ఒక గొప్ప, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలు ఎంత శాతం ఉండరో ఆ శాతం ప్రకారం 1-2% అటు ఇటుగా క్యాబినెట్ ఉంటుంది, ఆ పరిపాలన ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జానయ్య యాదవ్ గారు. చూద్దాం భవిష్యత్తులో ఎట్లుంటుంది, ఏం జరుగుద్దో, మీ ఫ్యూచర్ ఎట్లుంటుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జానయ్య యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.